మేతి చికెన్ రెసిపీ. చికెన్ని బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను. ప్యాన్లో అయితే ఆయిల్ పోసుకొని ఎర్రగడ్డలు అయితే వేసాను, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసాను. ఆ తర్వాత బ్రౌన్ అయిన తర్వాత అల్లం తెల్లగడ్డ పేస్ట్, మెంతికూర అయితే ఇలా తెంపుకొని పెట్టుకున్నాను. మేతి బాజీ మరీ దోరగా కాకముందే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇలా చూసారా, లేకపోతే ఎర్రగా అయ్యే వరకు ఎర్రగడ్డలు ఎర్రగా అయిపోయాయి అనుకోండి, అల్లం తెల్లగడ్డ ఫ్రై అయ్యేలోపు మాడిపోద్ది అనమాట. ఎర్రగడ్డలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయితే కొంచెం వాటర్ యాడ్ చేస్తే అది బాగా ఉడికిపోద్ది. ఇలా బాగా వాటర్ యాడ్ చేయడం వల్ల బాగా ఉడికిద్ది అనమాట, గుజ్జుగా. ఇప్పుడైతే చికెన్ వేసుకుంటున్నాను. చికెన్ని బాగా రోస్ట్ చేసుకోవాలి. చికెన్ ఇలా రోస్ట్ అయిపోయింది. ఇలా మెంతికూర వేసుకుని మూత పెట్టి, మెంతికూర చేసారా దగ్గరకు వచ్చేసింది. బాగా మాగింది మెంతికూర, బాగా ఉడికిందంటే ఇప్పుడు టమాటాలు వేసుకుంటున్నాను. కారం పొడి, ఉప్పు, పసుపు, కొంచెం నూనె, కాస్తంత నీళ్లు పోసి మూత పెట్టేయడం. అస్సలు కలుపుకోకూడదు, ఇలాగే పెట్టాలి. టమాటాలు అంతా మాగిపోయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటాం అనమాట. కొంచెం నీళ్లు పోసుకున్నాను. ఆవిరికి టమాటాలు ఉడికిపోతాయి, అంత మెత్తబడిపోతాయి. ఘాటు తక్కువ ఉంటుంది, గ్రేవీ బాగా వస్తుంది ఇలా వేసుకుంటే. చూసారా ఎలా విజిల్ ఎత్తుందా, ఇలా బాగా చూసారా ఎలా టమాటాలు ఎలా ఉడికిపోయాయో, మెత్తగా నుజ్జు నుజ్జు అయిపోయింది, ఎలా పేస్ట్ అయిపోయిందో. ఓకే, రెడీ. బాగా కలిపేసుకొని ఇప్పుడు కాస్తంత నీళ్ళు పోసుకొని మగ్గనిచ్చేస్తే బాగా ఉడికిపోద్ది.